సంతోషమే నాకు ఇవ్వబడెను. కన్నీరు ఉండదు, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండదు, కష్టాలు ఉండవు. పరవశించి పాడెదను, పరవశించి పాడెదను. పరలోకమానందమే నాలోన నిలిచినయా, పరలోక ఆనందమే నాలోన నిలిచినయా. సిలువ రక్తం, యేసు రక్తం నాపై ఉండగా భయమే లేదు. సిలువ రక్తం, యేసు రక్తం నాపై ఉండగా భయమే లేదు. ఆడుతూ పాడదను, ఆడుతూ పాడదను. కన్నీరు తుడిచెనయా, కన్నీరు తుడిచెనయా. పరలోక ఆనందమే పరవశించి పాడదయా. హల్లెలూయా. ఒక్కటి కూడా కోల్పోకుండా సమస్తము నువ్వు పొందుకుని వెళ్ళబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు మనుషుల మీద ఆధారపడి ఉన్నావేమో, ఇక నుంచి దేవుడు నిన్ను పైకి నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఈ మొదటి బుధవారము అభిషేక బుధవారము, మొదటి బుధవారము ఆశీర్వాదపు బుధవారము. కన్నీరంతా ఆనందంగా మార్చి నేను పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చల్లని చూపులు నీ మీద ఉండబోతున్నాయి. దేవుని యొక్క మహిమ నీ మీద ఆవరించబోతున్నాయి. హల్లెలూయా. ఎంతమంది దేవుడి యొక్క మహిమ అభిషేకాన్ని పొందుకుని వెళ్ళాలనుకుంటున్నారు? హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నేను నేనే, నేను నేనే. నా మహిమ నిన్ను ఆవరిస్తున్నాయి, నా శక్తి నిన్ను కమ్ముకుంటున్నాయి, నా బలము నిన్ను కమ్ముకుంటున్నాయి. ఓ ఆయన మేఘము, పరిశుద్ధ మేఘము ఇప్పుడు ఇక్కడ ఆవరిస్తున్నాయి. పరిశుద్ధ మేఘం ఇప్పుడు ఇక్కడ ఆవరిస్తున్నాయి. పరలోక సన్నిధి ఇక్కడ ఆవరిస్తున్నాయి. దేవుని యొక్క ఊట, దేవుని యొక్క ఫైర్ నీ మీద దిగి వస్తున్నాయి. ఇప్పుడే వృద్ధులకు బలం ఇస్తున్నాడు. కీళ్ళ నొప్పులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడే యేసు నామములో కీళ్ళ నొప్పుల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. సమస్తమైనటువంటి బాధలు విముక్తి పొందబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతుడా యజమానుడా, ఉన్నతుడా యజమానుడా, నా పైన ఉన్న అభిషేకమా, నా పైన ఉన్న అభిషేకమా. ఉన్నతుడా అభిషేకమా, ఉన్నతుడా అభిషేకమా, నా పైన ఉన్న అభిషేకమా, నా పైన ఉన్న అభిషేకమా. ఉన్నతుడా అభిషేకమా, ఉన్నతుడా అభిషేకమా, నా పైన ఉన్న అభిషేకమా, నా పైన ఉన్న అభిషేకమా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. ఓ గ్లోరీ, హల్లెలూయా. ఆరాధనా, 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 ఆరాధనా. ఉన్నతుడా అభిషేకమా, నా పైన ఉన్న పరిశుద్ధాత్ముడా, నా పైన ఉన్న పరిశుద్ధాత్ముడా, నా పైన ఉన్న
పరిశుద్ధాత్ముడా నా పైన ఉన్న పరిశుద్ధాత్ముడా నా పైన ఉన్న పరిశుద్ధాత్ముడా. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 10వ వచనము. మత్తయి సువార్త 17:10వ వచనము. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావలను అని ఎందుకు చెప్పుచున్నారు అని అడిగారు. అందుకు దేవుడు యేసు చెప్తున్నారు, ఏలియా యొక్క మాట, ఏలియా దేవుని యొక్క నోరు, దేవుడి యొక్క శబ్దం, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అను మాట నిజమే. ఈ మాట నెరవేరే మాట అండి. ఏలియా అనగా పరిశుద్ధాత్మ అగ్ని మంట, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు, రోషం, పౌరుషం, అగ్ని, జ్వాలలు. హల్లెలూయా. వీటి దగ్గరికి చెత్త ఉండగలదండి? ఉండలేదు. అగ్ని కాల్చేస్తుంది, చెత్తను కాల్చేస్తుంది. అలాగే ఈరోజు నీ అప్పుని కాల్చివేయబోతుంది, నీ యొక్క బలహీనతను కాల్చివేయబోతుంది. నువ్వు ఏదో దిగులుతో వచ్చావేమో, ఏదో కొన్నంత ఆశతో నువ్వు వచ్చావు. నా దిగులంతా పోయి నా యొక్క మానసిక ఒత్తిడి నుంచి కంప్లీట్గా విడుదల పొంది దేవుడిలో పరవశించాలని అనుకుంటూ వచ్చావేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ చర్మ వ్యాధుల నుంచి దేవుడు విడుదలవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి గంభీరంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. త్రాగుడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు త్రాగుబోతుల నుంచి, మీ భర్తలు గల త్రాగుతున్నారేమో, త్రాగుడనే ఆత్మ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. గట్టిగా కళ్ళలో చెప్పండి హల్లెలూయా. దేవునికి స్వరము మనం వింటున్నాం. 10 నిమిషాల్లో దేవునికి వర్తమానం అందించి మీ అందరికీ ప్రార్థన చేయాలని పంపించాలని ఆశపడుతున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా కళ్ళలో 10 నిమిషాల్లో ప్రసంగం ముగించడం నమ్ముతున్నారా నిజంగా? హల్లెలూయా హల్లెలూయా. అగ్ని మీతో రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ కాండాలన్నీ ఎవరు రాశారు? మోసే ప్రవక్త ద్వారా రాయించుకున్నారు. మోసే ఎవరు మొదటిగా దేవుడు మాట్లాడింది, దేవుడు మోసేకు పరిచయం చేసింది ఏంటంటే అగ్ని. హల్లెలూయా. అగ్ని. హల్లెలూయా. అగ్ని అనండి, అందరం చెప్పండి. అగ్ని. అగ్ని. సీనాయి పర్వతం మీద మోసేకు ఆ పొదలో నుండి మాట్లాడుతున్నప్పుడు పొద కాలిపోలేదు. ఆ పొద ఏమో ముండ్ల పొద. హల్లెలూయా. మనమేమో ముండ్ల పొదకు పోల్చబడ్డాము. మన మీదకి దేవుని యొక్క అగ్ని రవ్వలాగా కాదు, జ్వాలలాగా వస్తున్నాయి. హల్లెలూయా. అంతటి అగ్ని దేవుడు మన మీద రాలి మనలను ప్రజ్వరిలింపజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము మన మీద బలముగా దిగి వస్తున్నాయి. హల్లెలూయా. 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 దేవుడి ఆత్మ చేత నింపబడి, దేవుని యొక్క శక్తి చేత నింపబడి మండుచున్న మోషేతో దేవుడు మాట్లాడారు. అది కూడా జాగ్రత్తగా వినండి. ఒక చెయ్యి వచ్చింది, ఆ చెయ్యి కొండ మీద రాస్తూ ఉంది. అది కూడా ఎలా రాస్తుందంటే అగ్నితో రాస్తున్నాయి. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడు నువ్వు పొందుకుంటున్నావు. హల్లెలూయా. నీ వెనకాల చూస్తే అంతా
గాయము ఆలోక సన్నిధితో నింపుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. 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 దెయ్యపు శక్తులన్నీ కాలిపోతున్నాయి. హల్లెలూయా. అపవాది శక్తులన్నీ లయమైపోతున్నాయి. హల్లెలూయా. దెయ్యపు ఆలోచనలన్నీ లయమైపోతున్నాయి. హల్లెలూయా. అపవాది క్రియలన్నీ లయమైపోతున్నాయి. హల్లెలూయా. నమ్ముతున్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టి హల్లెలూయా. కొట్ట చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు ఏలియాని రోషంతో నింపాడు. ఆమేన్. ఇప్పుడు కూడా నువ్వు అదే రోషంతో నింపబడాలి. ఆమేన్. అదే రోషంతో నింపబడాలి. ఆమేన్. అటు చూడొద్దు, ఇటు చూడొద్దు. దేవుడికి రోషంతో నింపబడు. పొందుకో యేసు నామములో, హల్లెలూయా. పొందుకో యేసు నామములో. హల్లెలూయా. ఉరాబే చెరెబే కెతెరె కెరెలా రబా బాబా. హల్లెలూయా. రెతెమె కెరైతె రబలా కరబా బాబా. హల్లెలూయా. 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 అభిషేకము నదిలాగా నీ మీదకి రావడం నేను చూస్తున్నాను. ఈ అభిషేకం నీకేం తీసుకొస్తాయంటే అప్పులన్నీ కొట్టివేస్తాయి. అప్పుల నుంచి విడుదల వస్తాయి. వ్యాధి నుండి నీకు విడుదల ఇస్తారు. దుఃఖం నుండి నీకు విడుదల వస్తాయి. ప్రతి ఒక్క బాధ నుండి నీకు దేవుడు విముక్తి చేయబోతున్నాడు. హల్లెలూయా. అగ్ని జ్వాలలాగా మారాలనుకున్న వాళ్ళు మాత్రమే రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరిపోలేదు. హల్లెలూయా. ఇంకొంచెం. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. ఇంకా. హల్లెలూయా. 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 యేసు రక్తం, జయం. యేసు రక్తం, జయం. యేసు రక్తం, జయం. జయం. యేసు రక్తం, జయం. జయం. యేసు రక్తం, జయం. జయం. సిలువ రక్తం, జయం. జయం. సిలువ రక్తం, జయం. జయం. యేసు రక్తం, జయం. జయం. యేసు రక్తం, జయం. జయం. సిలువ రక్తం, జయం. జయం. అభిషేక రక్తం, జయం. జయం. కూర దార బార దార బండల బరబా సుండల బరబా రిక్కల బరబార ఉరి బాలాబా సండల రాబా నిందల రాబల బరబలరా రిక దార బండల బా సుండర కరబా సుండర రెండల మాతో రెండిల రాబ రిక్కల బరబా సండరబా రిద్దల రాబా రెందరబా దుర్డల రాబా దురుడల రాబా రెండల రాబల రందల రా హన్మర తోడు రిందిరబా రిక్కడ రామా సండల రాబా సుండల ఓ రిద్దర మరబా దుర్బ దొరబలబా దుర్బ దుర్బల రబలబ రెండల రబలబ అన్య భాషలు వచ్చిన వారు అన్య భాషల్లో పాడండి. స్తోత్రం. రేకంటే మెట్టకంట కొట్టు కొట్టు టుటు తోరులు రామాల బాసండర రేకద మరండల రా బాసండల రా దరికదల రొందర రా బాలబరబ రబల బరబల బలిందల రా బాసండల రా బదురబల రా బరిందర రా కన్మర తోరి గండల రా బరిందల రా బాసండర రా ఉద్బరల బాసండల బల బరిందల రా బదరందర బా రేకదే బేసండర రండల రా బాసండర తురు చప్పట్లు గట్టిగా గంభీరంగా హల్లెలూయా. 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 ఏడుపుతో ఉన్న నీ జీవితాన్ని మధురంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఏడుపు అంటే రెండు రకాల ఏడుపులు ఉన్నాయి. ఒకటి కళ్ళంటే కన్నీరు వచ్చేస్తాయి. రెండవది కన్నీళ్ళు ఉండవే కానీ దుఃఖం ఉంటాయి. ఏడుపులో దుఃఖం ఉంటాయి. ఈ కన్నీళ్ళు వచ్చి వెళ్ళిపోయినప్పుడు హృదయం తేలికైపోతాయి. కానీ దుఃఖము హృదయం బరువు ఎక్కిపోతాయి. ఈరోజు ఈ రెండింటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడంట. ఆశీర్వాదము దిగు అమ్మ రప్పించండి. అమ్మ రప్పించే కమలమ్మ గారు రప్పించండి. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా విడుదలిస్తున్నాడు. సాతాను నీ బాటలోనే ముళ్ళు పాడేసి ఉంచాడు. నాకు దర్శనం చూస్తున్నాను. ఆ ముళ్ళ మీద నువ్వు నడుస్తున్నప్పుడు ఒక్కొక్కటి అప్పు అనే ముళ్ళు, అవమానం అనే ముళ్ళు, నిందలనే ముళ్ళు, లోయలనే ముళ్ళు, గాయమనే ముళ్ళు, చీకటి క్రియలనే ముళ్ళులు, నిద్రలో కళలోనే ముళ్ళు, అసలు నిద్ర పట్టకపోవడం అనే ముళ్ళు, నొప్పులు, ఏవో రకరకాల నొప్పులు తీసుకొచ్చే ముళ్ళు, ఇంకా అప్పులనే ముళ్ళు, తట్టుకోలేని అవమానం అనే ముళ్ళు,
భయం అనే ములులు, వేదన అనే ములులు, వీటన్నిటిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పించి నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నారు. హల్లెలూయా. అభిషేక జ్వాలలతో నింపి నడిపించబోతున్నారు. హల్లెలూయా. ప్రసన్నత, వెలుగు రాబోతున్నాయి. హల్లెలూయా. అక్కడక్కడ కొన్ని ముళ్ళులు నేను చూస్తున్నాను మీ మధ్యలో. అవి ఏంటంటే మరణం అనే ముళ్ళు, ఎంతో వేదన అనే ముళ్ళు. నా పని అయిపోయింది, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనే ముళ్ళులు. ఆ ముళ్ళన్నిటి నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే ఆల్రెడీ విడుదల ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆల్రెడీ సంపూర్ణంగా విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. దెయ్యం యొక్క క్రియలన్నీ కాలిపోతున్నాయి. హల్లెలూయా. దెయ్యం యొక్క చేష్టలన్నీ కాలిపోతున్నాయి. హల్లెలూయా. 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 మానసిక రోగులను దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఓ మానసికమైనటువంటి చేష్టలు కలిగిన వాళ్ళని దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఓ రా బా రేటే మేకే రేకే తేరేలా రా బాబా రండక రమందురు కురుబా. హల్లెలూయా. 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 అభిషేకం. మలాకి గ్రంథము 4:6. ఓ రాక తమ సండ రమల బరబా. 4:5. చూడండి, ఇక్కడ మోషేను 4వ వచనంలో మోషే ప్రస్తావన వచ్చింది. 5వ వచనంలో ఏలియా ప్రస్తావన వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ విడుదల వాళ్ళలో ఆ 2 అభిషేకాలు విడిపించబడాల, వేరవుతలేదు. ఆ 2 అభిషేకాలు చాలా మహిమతో నింపబడి ఉన్నాయన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క స్పష్టమైన ఊట, దేవుని యొక్క స్పష్టమైన జీవం ఎక్కడొస్తాయంటే, హల్లెలూయా, 2 అభిషేకాలు అనండి. చెప్పాలి. ఏలియా అభిషేకం, మోషే అభిషేకం. హల్లెలూయా. ఏలియా అభిషేకము అగ్నే, మోషే అభిషేకము కూడా అగ్నియే. హల్లెలూయా. ఇది మనుషుల ద్వారా వచ్చిన అగ్ని కాదు, ఇది దేవాది దేవుడి ద్వారా వచ్చిన అగ్ని. హల్లెలూయా. మోషే ఒక చట్టాన్ని తీసుకొచ్చిన అగ్ని, అది ఒక ధర్మాన్ని తీసుకొచ్చిన అగ్ని. ఏలియా ఏం చేసుకుంటూ వచ్చారంటే, ఇక ఒకే ఒక్క దేవుడు. హల్లెలూయా. 2 తలంపులతో కాదు, ఒకే ఒక తలంపు. ఏటా తలంపు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని. ఏలియా వచ్చాడు, కందకం తవ్వేమన్నాడు, ఎడ్లను వలిచ్చాడు, మాంసం పోసాడు, ఆ చుట్టూ గొయ్యి తవ్వాడు, ఆ మాంసం నిండా నీళ్లు పూసేశాడు. ఇంకా అలాగే వస్తుంది అగ్ని. కానీ అగ్ని వచ్చేసింది. అగ్ని వచ్చింది. హల్లెలూయా. అది దేవుని మంట, ఆత్మ జీవాలతో నింపుతున్న మంట. హల్లెలూయా. అగ్ని జ్వాలలు వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, నిజ్వాలలు వంటి కన్నులు గలవాడా.
అపరంజిని పోలినా తీయాలగా పాదములు గలవాడా అపరంజిని పోలినా పాదములు గలవాడా మొదటి వాడా కడపటి వాడా మృతుడై తిరిగి లేచిన వాడా మొదటి వాడా కడపటి వాడా మృతుడై తిరిగి లేచిన వాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అపరంజిని పోలినా పాదములు గలవాడా హల్లెలూయా హల్లెలూయా. నీ మీదకు కూడా అగ్నియే వచ్చింది, నా మీదకు కూడా అగ్ని వచ్చింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు బలమైన వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా అక్కడ కూర్చుని ఉన్న వారి మీదకి నిండేను. అది గది మరియు అగ్ని జ్వాలలు వంటి విభాగింపబడి వారికి కనబడి. చాలమ్మా, అగ్ని కనబడుతుందా కనబడదా? అగ్ని అక్కడ కనబడింది, విభాగింపబడింది. ఎన్నోసార్లు నా గదిలో నేను అగ్నిని చూశాను. నా గది నిండా దేవుని అగ్ని ఉండేది. కొన్ని వేల సార్లు, లక్షల సార్లు దేవుని యొక్క అగ్ని వచ్చేసి అలాగ గదంతా మండుతున్నప్పుడు, అలాగ హృదయంలో మండుతున్నప్పుడు, అలాగ దేవుడు నాలోనికి వచ్చేసి దేవుని స్వరం వినబడేది. ఈరోజు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడిపించి పక్క వాళ్ళతో చెప్పండి, నేను నిన్ను విడిపించి గొప్ప చేస్తాను. హల్లెలూయా. నేను నీతోనే ఉంటాను, నీకు తప్పకుండా మేలు చేస్తాను. పక్క వాళ్ళని ఇలా టచ్ చేసి చెప్పండి, నువ్వు చాలా బాగుంటావు. చెప్పండి, చాలా చాలా బాగుంటావు. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. మన దేవుడు నిన్ను దాటిపోడు. హల్లెలూయా. ఏదో ఒకరు ఏళ్ళేసి వాళ్ళు ఏళ్ళేయండి, చప్పలు కొట్టి వాళ్ళు చప్పలు కొట్టండి. మీలో ఎవరికైనా ఏల వచ్చి ఉంటే ఏలయ్యి యేసుని అదే ఏలయ్యి వేయాలి, ఇంకా వేయాలి. ఏలలతో తాళాలతో గంభీరమైనటువంటి ఆత్మ నడిపింపుతో ఈ కుర్చీ ఆ ఎదురుకే పట్టుకెళ్ళి. హల్లెలూయా హల్లెలూయా. అసాధారణమైన మహిమతో దిగి రాబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. ఆత్మలో దేవుని యొక్క శక్తి. హల్లెలూయా హల్లెలూయా. సంబరమండి 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 ఓ సంబరమండి సంబరమండి ఓ సంబరమండి ఉత్సాహమండి 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 ఉత్సాహం. ఉత్సాహమండి ఉత్సాహమండి. హల్లెలూయా. చచ్చిపోయిన ఆరాధనలో ఉండకూడదు, ఎప్పుడు ఒకే బ్రతుకులా ఉండకూడదు. చచ్చిపోయిన జీవం లేని ఆరాధనలో ఉండకూడదు. మన ఆరాధన మహిమ ఆరాధన. హల్లెలూయా. అగ్ని ఆరాధన, జ్వాలలతో కూడిన ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనా 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 మహిమగల దేవునికి ఆరాధనా రాజుల రాజుకు ఆరాధనా మహిమగల దేవునికి ఆరాధనా రాజుల చేతులన్నీ ఎలా ఊపుతూ ఆరాధనా అందరూ చేతులు పైకెత్తి ఆరాధనా కొన్ని చేతులు లెగడం లేదు ఆరాధనా 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 మహిమగల దేవునికి ఆరాధనా మహిమగల దేవునికి ఆరాధనా రాజుల రాజుకు ఆరాధనా ప్రభువుల ప్రభువులకు ఆరాధనా రాజుల రాజు అందరూ లేచి నిలబడి ప్రభువునికి మహిమపరచుచున్నాము ఆరాధనా 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 అందరూ చేతుల పైకెత్తి ఆరాధనా 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 జాలిగల రాజా ఆరాధనా ఆరాధనా Holy Spirit, in touch with Holy Spirit. Bible. ఆరాధనా ఆరాధనా అగ్ని దేవునికి దిగుతున్నాయి దేవునికి మహిమ ప్రసన్నత ఆవరిస్తున్నాయి రాజునకు ఆరాధనా 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 ఓహో ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏమంటున్నారంటే ఆమేన్. నీ చేయ పైకెత్తినప్పుడు నీ అవమానం అంతా కొట్టివేయబడతాయి. ఆమేన్. ఎంతమందికి ఈ ప్రవచనం నెరవేరాలి? పైకి చేతులు ఎత్తండి. హల్లెలూయా. నీ అవమానం అంతా కొట్టివేయబడుతున్నాయి. ఆమేన్. 5-6 సంవత్సరాలు మటించి నిన్ను తరుముతున్న చీకటి పారిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని అందరూ గంభీరంగా చప్పట్లు కొడుతూ కొట్టు పొందుకో హల్లెలూయా. ఫైర్ హల్లెలూయా. హల్లెలూయా. ఫైర్ అభిషేకం అభిషేకం హల్లెలూయా. ఎరేకేరే మెరతల బరబల హల్లెలూయా. రండక రబదల బాబా రేతే మేకేరే బాబా జ్వాలల వంటి అభిషేకము ప్రసన్నత జ్వాలల వంటి అభిషేకం నిన్ను ఎవ్వరు ఎప్పుడు త్రోసివేయలేని అభిషేకము త్రోసివేయబడలేని అభిషేకము ఓ నిన్ను ఎత్తుకునే అభిషేకము నిన్ను మోసే అభిషేకము హల్లెలూయా. ఈ నెలంతా నడిపించబోతున్న ఆత్మ అభిషేకము హల్లెలూయా. ఈ నెలంతా నడిపించబోతున్న గంభీర అభిషేకము హల్లెలూయా. ఇదే ఏలి అభిషేకము హల్లెలూయా. మోసే అభిషేకము హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క అభిషేకము హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వరము నీ హల్లెలూయా. మీదకి దిగి వచ్చేసింది హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము నీ మీదకి దిగి వచ్చేసింది హల్లెలూయా. అగ్ని హల్లెలూయా. హల్లెలూయా. ఫైర్
Hallelujah. With fire. Hallelujah. With fire. Hallelujah. With fire. Hallelujah. 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 Whoa. Whoa. Reke rebe terebe baba sharabala. Hallelujah. Rotoko ramadala darabala. Hallelujah. 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 స్తోత్రం. Hallelujah. యేసు నామములో పొందుకున్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన భగవంతుడు, మన దేవుడు మంచివాడు. అందరూ